ఏలూరు ప్రజలకి మరి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, అట్లాగే మన ప్రియతమ మాజీ డిప్యూటీ సీఎం గౌరవనీయులు పెద్దలు శ్రీ ఆళ్నాని గారి యొక్క ఆశీస్సులతో మరి ఏలూరు ప్రజలకి ఒక ప్రత్యేకమైన విజ్ఞప్తి తెలియజేస్తున్నా. మరి మే నెల 13వ తారీఖున జరగబోవు ఎన్నికల మహాసంగ్రామంలో రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా భారతదేశ వ్యాప్తంగా జరగబోవు 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మన రాష్ట్రంలో మే 13 జరగబోవు ఆ యొక్క ఎన్నికల్లో మన యొక్క ఏలూరు నియోజకవర్గం నుంచి గౌరవనీయులు ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మన రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, గౌరవనీయులు పెద్దలు ఏలూరు శాసనసభ్యులు శ్రీ ఆళ్నాని గారు కూడా ఏలూరు నియోజకవర్గంలో మరొకసారి అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ ప్రక్రియ రేపు ఉదయం రేపు గురువారం ఏప్రిల్ 18వ తారీఖున అనగా రేపు ఉదయం ఏలూరులో ఉన్నటువంటి ఆయన క్యాంపు కార్యాలయంలో శ్రీరామనగర్లో ఉన్నటువంటి శనివారపేట దగ్గరలో ఉన్నటువంటి శ్రీరామనగర్ క్యాంప్ ఆఫీస్ వద్ద నుంచి నానిగారి ఇంటి వద్ద నుంచి ఉదయం 8 గంటలకు మొదలెట్టే ఆ యొక్క నామినేషన్ ప్రక్రియకి నానిగారు పాదయాత్రగా ఏలూరులో ఉన్నటువంటి ముఖ్యమైన రహదారులు అంటే ప్రజలు నివసించే ప్రాంతంలో ఏలూరు నడిబొడ్డులోంచి పాదయాత్రగా ప్రజల మధ్య నుంచి నడుచుకుంటూ కొన్ని వేల మంది ప్రజల మధ్యన నడుచుకుంటూ వెళ్ళి నామినేషన్ దాఖలు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా రేపు ఉదయం 8 గంటల కాడ నుంచి నానిగారి ఇంటికాడ ప్రారంభమయ్యే ఆ యొక్క నామినేషన్ ప్రక్రియ గురించి రూట్ మ్యాప్ ప్రజలందరూ కూడా ఏలూరులో ఉన్నటువంటి నానిగారి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా ఒక్కసారి యొక్క రూట్ మ్యాప్ను గమనించవలసిన కోరుతున్నాం. ఎందుకంటే నానిగారి నామినేషన్ ఎప్పుడైనా ఎదురు చూస్తున్న ఏలూరు ఉన్నటువంటి కొన్ని వేలాది మంది అభిమానులు వాళ్ళందరికీ తెలియజేయాలని ఒక ఉద్దేశంతో ఈ రోజున ఒక ప్రత్యేకమైన మీడియా సమావేశం ఏర్పాటు చేసి యొక్క రూట్ మ్యాప్ని తెలియజేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఉదయం నానిగారి ఇంటి వద్ద నుంచి ప్రారంభమయ్యే ఆ యొక్క నామినేషన్ ప్రక్రియ పాదయాత్రగా సెంట్ ఆనస్ సెంటర్ మీద నుంచి అట్లాగే అమినాపేట చర్చ్ రోడ్డు మీదుగా అట్లాగే అశోక్ నగర్లో ఉన్నటువంటి అశోక స్తంభం సెంటర్ మీదుగా అట్లాగే డీమార్ట్ అనేది ఏలూరులో ఒక ప్రముఖమైన ప్లేసు. అందులో ఆ డీమార్ట్ ప్రాంతం మీద నుంచి అట్లాగే సుబ్బమ్మదేవి స్కూల్ రోడ్డు మీదుగా వెళ్తుండగా అట్లాగే చేపలతోపు సెంటర్, అట్లాగే 12 పంపుల స్కూల్ సెంటర్, అట్లాగే ఏకేజీ సెంటర్, అట్లాగే నూకలం గుడి సెంటర్, అట్లాగే ఆదివారపేట మార్కెట్ సెంటర్, అట్లాగే ఏఆర్డీజీకే స్కూల్ అంటే మన ఫంక్షన్ లైన్లో ఉన్నటువంటి ఏఆర్డీజీకే స్కూల్ మీదుగా అట్లాగే అల్లూరి సీతారామరాజు స్టేడియం సెంటర్ మీదుగా ఓల్డ్ బస్ స్టాండ్ సెంటర్ వద్దకు రావడం జరుగుతుంది. అక్కడ కూడా ప్రజలందరూ కూడా ఆయనకి రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అక్కడి నుంచి వాసవి సిల్క్స్ షోరూమ్ మీదుగా అట్లాగే బిర్లా భవన్ సెంటర్ మీదుగా అట్లాగే కన్నయ్య పార్కు ఏలూరు మెయిన్ బజార్లో ఉన్నటువంటి కన్నయ్య పార్క్ సెంటర్ మీదుగా అట్లాగే గడియార స్తంభం సెంటర్ వద్దకు వెళ్ళి అక్కడి నుంచి దగ్గరలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీసు వద్దకు వెళ్ళి నామినేషన్ దాఖలు చేయడానికి యొక్క కార్యక్రమం రేపు మొదలవుతుంది. కాబట్టి ఏలూరులో ఉన్నటువంటి ప్రత్యేకమైన ఆ యొక్క రూట్ ప్రకారంగా, ఎందుకంటే ప్రజలందరూ కూడా నానిగారి కోసం కొన్ని వేల మంది ప్రజలందరూ కూడా ప్రతిసారి కూడా ప్రతి యొక్క ఎలక్షన్లో జరిగే యొక్క ప్రక్రియలో వేలాది మంది ప్రజలందరూ కూడా వచ్చి నానిగారికి స్వాగతం పలుకుతూ జరుగుతుంది. అందులో భాగంగా ఈ యొక్క ఎలక్షన్ కూడా నానిగారు కోసం ఆ యొక్క నామినేషన్లో అడుగు వేస్తూ నానిగారు వేసే అడుగు వేస్తాకి నామినేషన్ దాఖలు చేసే ఎంఆర్ఓ ఆఫీస్ వరకు కూడా కొన్ని వేల మంది ప్రజలందరూ కూడా సర్వసన్నద్ధమయ్యారు. పార్టీ శ్రేణులు, గౌరవ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, అట్లాగే ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావడానికి సిద్ధంగా ఉన్నారు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎంతకాలం వరకు కూడా నానిగారు ఈ యొక్క 5 సంవత్సరాలు కానీ గత 30 సంవత్సరాల నుంచి కూడా నానిగారికి ఏలూరు ప్రజల్లో ఉన్నటువంటి అపారమైన అభిమానం, ఆయన చేసిన సర్వీసు ప్రజలకి హృదయాల్లో ఎంత గొప్ప స్థానం కల్పించుకున్న నాయకుడు నానిగారు. అదే రీతిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో కూడా ఆయన చేసిన
పేదవాళ్ళ కోసం, బడుగు బలహీన వర్గాల వాళ్ళ కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వాళ్ళ కోసం, కులాలకి మతాలకి సంబంధం లేకుండా ప్రతి పథకం కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే అందించారో అందులో అదే రీతిగా ఏలూరు విషయానికి వస్తే నాని గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టే ప్రతి పథకం కూడా ఏలూరులో పేద ప్రజలకి, మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకి మరి చాలా దగ్గరగా అందించిన వ్యక్తి ఆళ్ల నాని గారు. కాబట్టి ఏలూరులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఎంతమంది మరి చౌకబారు మాటలు మాట్లాడినప్పుడు కూడా, ఎంతమంది అపోజిషన్ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ ఎన్ని మాట్లాడినప్పుడు కూడా ప్రజలందరూ కూడా నాని గారు వెంటే ఉన్నారు. ఎందుకంటే ఏలూరు ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి గొడవలు లేకుండా, ఎటువంటి సెటిల్మెంట్లు లేకుండా, ఎటువంటి ప్యాకెట్ క్లబ్బులు లేకుండా, ఎటువంటి మరి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలంటే అది కేవలం నాని గారు ఎమ్మెల్యేగా ఉంటేనే అది సాధ్యం అవుతుందని ఏలూరు ప్రజలందరూ కూడా గ్రహించి ఈ రోజున ప్రతి వర్గం కూడా, ప్రతి కులం మరి సంఘాలు కానీ మరి అట్లాగే మతాలకు సంబంధాలు ప్రతి ఒక్కరు అన్ని వర్గాల ప్రజలందరూ కూడా నాని గారు ఉంటే ఏలూరుకు ఒక పెద్ద దిక్కుగా ఉంటుంది. మా యొక్క ఏలూరుకి ఒక పెద్ద దిక్కుగా, ఒక అన్నలాగా మరి ఉంటారని చెప్పి మరి ప్రజలందరూ కూడా ఒకే ఏకతాటి మీదకి వచ్చి ఈ రోజున మరి నాని గారిని అత్యధికమైన మెజార్టీలో మరి గెలిపించుకోవడానికి ఏలూరు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ, మరి అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మా యొక్క ఏలూరు ప్రజలు ఉన్నటువంటి, మా ఏలూరులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గౌరవ కార్పొరేటర్లు అందరం కూడా మరి నాని గారిని గెలిపించుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి కానుకగా ఇవ్వడానికి మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, మరి వివిధ విభాగాల అధ్యక్షులు, మరి అట్లా గౌరవ కార్పొరేటర్లు, మహిళా సోదరిమణులు, మరి ప్రతి ఒక్క జెండా పట్టుకున్న ప్రతి కార్యకర్త కూడా మరి నాని గారిని గెలిపించుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ మరొకసారి ఏలూరు ప్రజలందరికీ కూడా పేరు పేరున శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,